ముదినేపల్లి మండలం వణదుర్రు గ్రామంలో శ్రీ సద్గురు రాధాకృష్ణ ఆశ్రమంలో 42వ వార్షికోత్సవం మరియు కార్తీక దామోదర మహావ్రతం సందర్భంగా కార్తీక అన్న సమారాధన అత్యంత వైభవంగా నిర్వహించారు. కీర్తిశేషులు ఉదయగిరి అంజయ్య సంకల్పంతో 44 ఏళ్ల క్రితం వ్యాసాశ్రమ పీఠాధిపతులు శ్రీ 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 విద్యానంద గురుస్వాముల వారు శంకుస్థాపన చేశారు. ఈ ఆశ్రమం దినదినం అభివృద్ధి చెందుతూ గోశాల నడుపుతున్నారు. ఇక కార్తీక మాస సందర్భంగా రాధాకృష్ణ కళ్యాణం, పూర్ణాహుతి, కార్తీక మహా అన్న సమారాధన చేపట్టారు. భక్తులు ఉసిరి చెట్టుకు ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ రాజరాజేశ్వరి పీఠాధిపతులు శ్రీ 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 యోగిష అంబికేశ్వరానంద స్వామి, పురుషోత్తమానంద గిరిస్వామి, కరుణానంద గిరిస్వామి, కృష్ణానంద గిరిస్వామి తదితరులు పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కార్తీక మాసం విశేషప్రదమైనది. ఇటువంటి కార్తీక మాసంలో దీపజ్ఞానము, భగవంతుడికి కార్తీక స్నానము, అలాగే ఉపవాసము, ఇటువంటి మహోత్కృష్టమైనటువంటి మాసము వేరేదిగా లేదని మన కార్తీక పురాణము తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి మన పూజ్య శ్రీ పురుషోత్తమానందగిరి స్వామి వారు ఈ ఆశ్రమంలో 40 సంవత్సరాల నుంచి ఈ యొక్క సేవా కార్యక్రమాలు, ఈ విధంగా భగవద్గీత పారాయణము, ఈ విధంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు, చాతుర్మాస కార్యక్రమాలు నిర్వర్తించడం జరుగుతూ ఉంది. ఇటువంటి కార్యక్రమంలో ఈ ప్రాంతంలో ఉన్న అశేషంగా భక్త మహాశయులు పాల్గొని ఈ రోజు ఈ కార్తీక మాసంలో జరుగుతున్న ఈ పూజా కైంకర్యాల్లో పాల్గొని భగవంతుని యొక్క కృపకు, అలాగే భగవద్గీత పారాయణము, భగవద్గీత మహాయజ్ఞము జరిగి ఈ లోకమంతా సుభిక్షంగా ఉండాలని మన సనాతన ధర్మము దివ్యోపమానంగా యావత్ విశ్వానికి జ్ఞానాన్ని ఇచ్చినటువంటి పవిత్రమైనటువంటి ఈ భరత భూమి, ఈ యొక్క పుణ్యభూమి, ఋషిభూమి, తపోభూమి దివ్యోపమానంగా విరాజల్లాలని ఆ యొక్క శ్రీ శివకేశవుల యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం సర్వమానవాళి మీద ఉండాలి. ఈ యొక్క ప్రకృతిలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, అఖండమైన జ్ఞానముతో ద్వేపమానంగా విరాజల్లాలని ఆ యొక్క పరమాత్మ